హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న రావిపాటి సాయి శర్మ యూట్యూబ్ ఛానల్ని. మరి ఈ వీడియోలో మనం ఈ వారం అంటే 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి కొత్తగా మన వీడియోని చూస్తున్నట్టయితే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం పెద్దలు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. దూరపు బంధువులను కలుసుకొని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులు చిన్న ప్రయత్నంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్న అవసరాలకు ధనం లభిస్తుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో ఆర్థికంగా ఇబ్బందులుంటాయి. కుటుంబ సభ్యులతో కలుగుతాయి. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. జీవిత భాగ్యస్వామితో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యల నుండి ఊరట లభిస్తుంది. మరి మేషరాశి వారు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం గృహమున కొన్ని వ్యవహారాలలో ఆచరణలో పెడతారు. ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు తొలగి ఊరట పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలుంటాయి. వారం చివరిలో చేపట్టిన పనుల్లో వ్యయాపయాసాలు అధికమవుతాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారమున ఇంతకాలం పడిన శ్రమ తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలుంటాయి. మరి వృషభ రాశి వారు ఈ వారం మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.